శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి ఘనమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 20th ఫెబ్లో ఉదయకాల సమయం ఆయన స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మన ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి వారు ఉన్నటువంటి బంధకాలలో వారు అనుభవించినటువంటి ఆ బానిసత్వపు పరిస్థితుల్లో ఇర్మియాను పంపించి, విలాప ప్రవక్తను పంపించి వారికి కనువిప్పును కలిగించడానికి, వారికి హెచ్చరిక చేస్తూ మీరు ముందుకు సాగవలసినటువంటి మార్గం అది బోధపరచడానికి, బయలుపరచడానికి ప్రవక్త ద్వారా పంపించడం జరిగింది. ఈనాడు మనకి విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనందరికీ కూడా ఈ సందేశం ద్వారా దేవుడి ఉదయం మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో 2 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనండి అంటున్నాడు. మేలు కలిగే మార్గం ఏదో అడిగి అందులోనే మీరు నడవండి అనేటువంటి మాట, ఇదొక కాషన్ లాగా, హెచ్చరికలాగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మనం గమనిస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి చిన్న బిడ్డలు మనం గమనిస్తూ ఉంటాం. చిన్న బిడ్డలు వారు ఏం చేస్తారంటే, బాగా చిన్నవాళ్ళు కాకుండా ఒక 10 సంవత్సరాల లోపు బిడ్డలు, వారు మన దగ్గరికి వచ్చి వారు ఉన్నటువంటి ప్లేట్లో కానీ బౌల్లో వారు ఉన్నటువంటి అన్నం తినేటప్పుడు ఆ బౌల్ తీసుకొచ్చి మన దగ్గరికి వస్తారు. అంటే ఆ బౌల్ మన చేతికి పెట్టి ఇచ్చి తినిపించు అని అడుగుతారు. వారు కూర్చుని కానీ లేకపోతే నిలబడి కానీ వారు తింటారు. మన చేతికి ఇచ్చినటువంటి బౌల్లో నుంచి ఉన్నటువంటి అన్నం వారికి తినిపించాలి. కొన్ని సందర్భాల్లో ఆ చిన్న బిడ్డ ఏం చేస్తాడంటే, మన వేలు పట్టుకుంటాడు, మన చేయి పట్టుకుని నన్ను నడిపించు అంటాడు. అంటే నడవలేకైనా ఆయన కాదు, నడవలేని వాడేం కాదు, నడిచేటువంటి పిల్లవాడైనా. ఎందుకు అంటే మన ప్రక్కన ఉంటే, మన పెద్దవారిగా, తండ్రిగా, మన తల్లిగా ప్రక్కన ఉంటుందంటే వారికి ఒక భరోసా, వారికి ఒక ధైర్యం. ఖచ్చితంగా మనం క్షేమంగా బిడ్డను తీసుకెళ్ళగలుగుతాం, క్షేమంగా బిడ్డకి తోడుగా ఉండి మనం నడిపించగలుగుతాం అనేటువంటి నమ్మిక పసిపెట్టులో కలిగింది. దేవుడు కూడా జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మేలు కలిగే మార్గం ఏంటో అడగాలి నువ్వు. ఇప్పటికీ ఏ మార్గం మేలో, ఏ మార్గం కీడు అనేటువంటిది గ్రహింపు లేనటువంటి వారుగానే మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాం. ఏ మార్గంలో వెళ్తున్నావో గ్రహింపు లేకుండానే ఆ మార్గం అది మేలా, అది కీడా, లాభమా, నష్టమా, ప్రయోజనమా, అది హాని అనేటువంటిది గ్రహింపు లేకుండానే సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నట్టు మరొక మాట ఏంటంటే, అడగమంటున్నాడు. అడగాలి నువ్వు. కొన్నిసార్లు చెప్పినా కానీ వెళ్ళనటువంటి వారు ఉంటారు. అయ్యా, ఈ మార్గం మంచిది కాదు, ఈ మార్గంలో నీకు హాని ఉంది, ఈ మార్గంలో నీకు ప్రమాదం ఉంది, ఈ మార్గంలో నీకు ప్రాణానికి ముప్పు ఉంది అని చెప్పినా కానీ నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా, నేను ఇలాగే పోతా, నేను ఇంతే అనేటువంటి తత్వం ఉండేది. కానీ చెప్పినా చేసేవారు లేరు. అడిగి వెళ్ళాలనేటువంటి తత్వం కలిగినటువంటి వారు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మేలైన మార్గం ఏదో అడిగి నువ్వు ఆ మార్గం నడువు అంటున్నాడు. 2వ తలంపు ఏంటంటే, అప్పుడు మీకు నెమ్మది కలిగిద్ది అంటున్నాడు. అంటే మేలు కలిగేటువంటి మార్గంలో నీకు వెళ్తే నీకు నెమ్మదే ఉండిద్ది, నీకు క్షేమమే ఉండిద్ది, నీకు సమాధానమే ఉండిద్ది, నీకు అభివృద్ధే ఉండిద్ది,
నీకు ఆయాసం ఉండదు కదా. అది నష్టమైనటువంటి మార్గం, అది క్లిష్టమైనటువంటి, కీడు కలిగించేటువంటి, బాధ కలిగించేటువంటి మార్గం. ఆ దిశగా నువ్వు ఎంచుకుని ఆ మార్గంలో నువ్వు వెళ్తే నీ ప్రాణానికి ఎంత ఆయాసం, ఎంత ఇబ్బంది, ఎంత సమస్యలు పాటు ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది, ఎంత దుర్దృష్టి అనేటువంటిది ఎంత ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకోవటానికి కొన్నిసార్లు మరి వెళ్ళేటువంటి మార్గం సరిలేకపోవటం వల్ల ఆ మార్గంలోనే మరి ఎలాంటి స్థితి ఉంటుందో మనం ఎరగాల్సినటువంటి వారుగా ఉండాలనేటువంటిది పరిశుద్ధాత్ముడి ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం మేలైనటువంటి మార్గాన్ని నువ్వు అడిగి కనుగొని తెలుసుకొని వాక్యానుసారంగా ముందుకు సాగితే నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు మరి ఎంతో మేలుకరమైనటువంటిది ప్రభు పరిశుద్ధాత్మ మన జ్ఞాపకం చేస్తుంది. అట్టి రీతిగా మరి ఈ మాటలు మనందరి జీవితంలో దేవుడు స్థిరపరుస్తూ శ్రేష్టమైనటువంటి మార్గంలో, మేలుకరమైన మార్గంలో నడిపించడుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, మేలుకరమైనటువంటి మార్గంలో మనం నడవాలి, మనల్ని నడిపించేవారు ఎవరు? మేలుకరమైనటువంటి మార్గంలో మనం నడవాలనుకున్నా మనల్ని నడిపించేటువంటి వారు ఎవరో మరి కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాను. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు మరి మిస్టర్ అండ్ మిస్సెస్ జాన్ మిల్టన్ గారు, వినీలా గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన, యెహోవాయందు భయభక్తులు కలిగిన త్రోవలో నడిచేవారు ఎలా ఉంటారో, వారి జీవితాలు ఎలాగా వృద్ధి చెందుతాయో దేవుడి బిడ్డల జీవితంలో అట్టి రీతిగా స్థిరపరుస్తూ మరి కుటుంబానికి ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ వారి బిడ్డల్ని, వారిని అన్ని విషయాలు ఆర్థికంగా, ఆత్మీయంగా కుటుంబాన్ని బలపరుస్తూ ఆస్వాదించడుగాక. ఆమె దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగ నిమ్ము. దేవరని దీవెనలు ధారాళముకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా. నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా. అర్థం చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయంనైనా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక హెచ్చరిక అయ్యా మాకు మీరు జ్ఞాపకం చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మేము ప్రభువా మేలైనటువంటి మార్గం అడిగి నడవటకు నా ప్రభువా, అప్పుడు మా జీవితాలకు అది నెమ్మది, సమాధానం, క్షేమం ఉండిద్దని జ్ఞాపకం చేశారు. ఇది మేము గుర్తెరిగిన తండ్రి, మేము వెళ్తున్నటువంటి మార్గాలు మాకు హానికరమైనవా, ఆయాస్కరమైనవా, ఆనందదాయకమైనవా, అయా మమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపేటువంటివైనటువంటిది మేము గుర్తెరిగిన తండ్రి సాగుటకు మీ కృపద ఇచ్చాను. ఇంకా నాయన మార్గాలు ఎరగని వారుగా, గమ్యం గుర్తెరగని వారుగా, గలిబిలికి జగిలిటువంటి జీవితాలు అయా మరి ఆయాసకరంగా, ఆందోళనకరంగా ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం చేత మీరు హెచ్చరిక చేసినందుకు వందనాలు. వారిలో గద్దింపు నాయన మీరు అనుగ్రహించండి, కనువిప్పును మీరు కలుగు చేసిన ఆయన అయా వాక్యానుసారంగా సాగుటకు మీ కృపద ఇచ్చాను తండ్రి. ఈ ఉదయం తెలిసిన అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారికి కావలసిన ప్రతి అవసరతలు మీ నామలు తీర్చి భూ సంబంధమైన, పర సంబంధమైన మేళ్లు బిడ్డలకు దయచేయండి. వారి యొక్క ఉద్యోగాల్లో, బాధ్యతలు, ప్రయాణాలు తోడుగా ఉండండి. ఈ దిన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న మా ప్రియులు జాన్ మిల్టన్, వినీలాని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి యానివర్సరీస్ వారి జీవితంలో ఇంకా అనేకం జరుపుకొని అయ్యా వారి కుటుంబాన్ని బలపరచండి, ఆర్థికంగా, ఆత్మీయంగా ఆస్వాదించి అనేకులకు నాయన మేలుకరంగా కుటుంబాన్ని మీరు దీవించమని, వారికి ఉన్నటువంటి ప్రతి అక్కర్లు మీరు తీర్చి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.